మీరు ఎప్పుడైనా తోటకూరని కూరలా వండుకున్నారా? అయితే ఆ కూరని ఇలా ట్రై చేసేయండి. పాన్ తీసుకొని, ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, ఒక స్పూన్ శనగపప్పు, మినపప్పు, 4 పచ్చిమిరపకాయలు సిక్కల్లా చీల్చుకొని వేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా పొడుగ్గా తరిగి వేసుకోవాలి. 4 దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఈ మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీ జార్‌లో వేసుకొని, ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్‌లో, అదే ఆయిల్‌లో తోటకూర శుభ్రంగా కడిగిన తర్వాత ముక్కలుగా కోసుకున్న తోటకూర కూడా వేసుకొని, నీరు ఆవిరైపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికిపోయిన తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్‌ని కూడా వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకొని, చిటికెడు పసుపు, ఒక స్పూన్ కారం వేసుకొని, చిన్న గ్లాస్ నీళ్లు వేసుకొని, ఒకసారి కలిపేసుకొని మరొక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇక మగ్గనిచ్చిన తర్వాత ఒక స్పూన్ గరం మసాలా పౌడర్, గుప్పెడు కొత్తిమీర సన్నగా తరిగి వేసుకొని బాగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ తోటకూర కూర చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసేయండి.